మన శివశంకర వరప్రసాద్ నిజంగా తెలుగు సినిమాకి, సినిమా ఇండస్ట్రీకి ఒక్కసారిగా కళొచ్చేసింది అనిపించింది. ఏమన్నా రికార్డ్సా, ఏమన్నా రివార్డ్సా, మామూలుగా లేవు. సంక్రాంతి అంటే మన శివశంకర వరప్రసాద్తో సంపూర్ణమయ్యింది. ఆ సినిమా చూడకపోతే సంక్రాంతి అనే ఫీలింగ్ రాదేమో అనిపించుకునేలా చేసింది. 292 కోట్ల రూపాయలు, జస్ట్ 6 రోజుల కలెక్షన్ 292 కోట్లు అంటే ఏమన్నా ఇంపాక్టా? బాస్ని ఊరికే మెగాస్టార్ అని అనరు. ఇలాంటి రికార్డ్స్ కొన్ని వందల రికార్డ్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. 150 సినిమాల్లో దాదాపు 100 బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారంటే మాటలా చెప్పండి. ఆయన స్థాయి ఏంటో ఆయన గురించి మాట్లాడే వాళ్ళకి చాలా, అంటే ఏది పడితే అది మాట్లాడే వాళ్ళకి మనం చెప్పలేం. కానీ వాళ్ళ బాబులను అడగండి, లేకపోతే వాళ్ళ తాతలను అడగండి, మెగాస్టార్ స్థాయి ఏంటో తెలుస్తుంది. అయితే మన శివశంకర వరప్రసాద్ ఏ ముహూర్తాన ఈ సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేసి పేరు పెట్టారో కానీ రికార్డుల మోత మోగిపోతుంది. ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ కూడా మన శివశంకర వరప్రసాద్ గారు లొంగబెట్టి సంక్రాంతికి మూట కట్టేశారని చెప్పాలి. పాన్ ఇండియా రికార్డ్స్ కూడా, బాహుబలి కావచ్చు, నాన్ పాన్ ఇండియా సినిమాలు అనేవి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. తెలుగులో చాలా బ్లాక్ బస్టర్ హిట్లు అయినాయి, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి తెలుగులో కూడా అత్యధిక కలెక్షన్స్ వచ్చినాయని చెప్తారు. బట్ ఆ సినిమా కలెక్షన్స్ని కూడా ఒక్క రీజనల్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ చేసినటువంటి మన శివశంకర వరప్రసాద్ లొంగ పెట్టేశారంటే ఆలోచించండి. ఇది మెగాస్టార్ స్థాయి. మెగాస్టార్ రేంజ్ ఏంటో జస్ట్ మరొకసారి అలా ప్రూవ్ చేశారేమో అనిపించింది. ఆయనకు ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన స్థాయి ఎప్పుడు పైన ఉంటుంది. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చూడనటువంటి రికార్డుల, ఆయన చూడనటువంటి ఇలాంటి క్రేజా చెప్పండి. ఎన్నెన్నో ఎప్పుడో కొట్టేశారు. బిగ్ బాస్ అనే సినిమా నాకు అలా తెలుసు, ఊహకు అందుతుంది. ఎందుకంటే అంతకు మించి ఎక్కువ తెలియదు. ఎందుకంటే ఒక మంచి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సులో బ్లాక్ స్పెట్స్ పెట్టుకుని ఫుల్ గెడ్డంతో చిరంజీవి గారి లుక్స్ అప్పట్లో వచ్చాయి. ఆ సినిమా ఆడలేదనే చెప్పాలంటే ఫ్లాప్ అనే చెప్పాలి. యావరేజ్ కూడా కాదు, ఫ్లాప్ అనే చెప్పాలి. బట్ ఆ సినిమా ఎన్ని రికార్డులు కొట్టిందో తెలుసా? అప్పటి వరకు ఉన్నటువంటి తెలుగు సినిమా రికార్డ్స్ అన్నీ కూడా చిరంజీవి గారి ఆ ఫ్లాప్ సినిమా బిగ్ బాస్ అనే సినిమా మొత్తం తొంగలో తొక్కేసింది అంతే. ఇంకా రిక్షావుడు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి సినిమాలు మనం చెప్పాల్సిన అవసరంలా. శంకరదాదా ఎంబీబీఎస్ నుంచి శంకరదాదా జిందాబాద్ కానీ ఎన్నెన్నో రికార్డ్స్. ఆఖరికి మొన్న వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య కూడా చిరంజీవి గారి సినిమా, లాస్ట్ ఇయర్ కావచ్చు, బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి సినిమా. ఆ సినిమా కూడా 250 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఇప్పటికీ 100 కోట్ల క్లబ్లో జాయిన్ ఉన్నటువంటి ఎంతోమంది యంగ్స్టర్స్ని కూడా ఆయన ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. వాళ్ళకు కూడా ఆయన ఇప్పటికీ కూడా చాలామంది యంగ్స్టార్స్, పాన్ ఇండియా స్టార్స్ అందరూ కూడా క్రియేట్ చేయనటువంటి రికార్డులన్నీ కూడా చిరంజీవి గారు క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. మీరు ఆలోచించండి. జస్ట్ కరెక్ట్గా వాళ్ళ లాస్ట్ సోమవారం రిలీజ్ అయినటువంటి సినిమా కరెక్ట్గా వారం తిరిగే లోపు 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయంటే ఆ సినిమా ఇంపాక్ట్ ఏంటో ఆలోచించండి. ఎలాంటి రేంజ్ వస్తుందో. అసలు ఒక్కొక్కళ్ళు 150 టికెట్లు ఒక్క ఫ్యామిలీ నుంచి ఊర్లు వెళ్తున్నారు. ఒక ఫ్యామిలీ సంక్రాంతికి వస్తే ఆ ఫ్యామిలీ మొత్తం 100 మంది, 150 మంది, ఎంతమంది వెళ్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్పెషలీ నాకు బాగా, నేను పాలకొల్లు వెళ్ళే మా బావగారు వాళ్ళ ఇంటికి 120 టికెట్లు ఒకటే ఫ్యామిలీలో, థియేటర్ ఒకటే రోల్లో మొత్తం అందరూ కూర్చుని చూసినటువంటి సందర్భం. నేనైతే ఆశ్చర్యపోయాను. ఏంటి ఇంత అభిమానం ఉంటుందా? చిన్నవాళ్ళు పెద్దోళ్ళు అని లేదు. ఆ సినిమాకి ఆయన వేసేటువంటి స్టెప్పులకి, ఆయన ఇచ్చినటువంటి గ్రేస్కి గ్రాస్ మొత్తం పగిలిపోయిందంటే ఆలోచించండి. అలా రేంజ్లోకి ఉంది. అసలు ఆ మెగాస్టార్ని అలా తెర మీద చూస్తుంటే ఆయన ఏంటి ఇంత చిన్నోడైపోయాడు ఏంటి? ఒక్కసారిగా 70 ఏళ్ల వయసులో ఒక 30-40 ఏళ్ల వయసు తగ్గించేసుకున్నాడేమో అనిపించింది. చిన్న మా అబ్బాయిలు, మా పిల్లల్ని కూడా ఎంటర్టైన్ చేయడం కాదు, ఆ స్టెప్పులు వేసి ఆనందపడిపోయే స్థాయికి, అంటే రేపటి తరానికి, ఆ తర్వాత తరానికి కూడా ఇంకా బూస్ట్ ఇచ్చేలాగా మా తరానికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. మా ముందు తరానికి ఒక ఐకానిక్గా నిలిచారు. ఆ తర్వాత రేపటి తరానికి కూడా ఆయన ఇంకా ఆయన ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, ఆయన ఇంకా అలరిస్తున్నారంటే ఆయన స్థాయి ఏంటో ఆలోచించండి. ఊరికే రాలా ఆ స్టార్డమ్ అనేది. ఒక 4 దశాబ్దాల కష్టం అయింది.
ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆయన తొక్కాలని ప్రయత్నించినా అవన్నీ తీసుకున్న రాళ్ళన్నీ కూడా పూలుగా మలుచుకుని ఆయన ఒక్కొక్క మెట్టు పైకెక్కి ఈరోజు మెగాస్టార్గా, దేశంలో ఎంతోమంది హీరోలు ఉండొచ్చు బట్ మెగాస్టార్ ఆయన ఒక్కడయ్యాడు. ఎంతోమంది టాప్ స్టార్లు అవ్వచ్చు, ఎంతోమంది రికార్డులు కొట్టచ్చు, కానీ మెగాస్టార్కు ఉండే రికార్డులు మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి. అది అప్పుడే కాదు, 40 ఏళ్ల క్రితం మెగాస్టార్ ఏ రికార్డులు అయితే కొట్టారో ఇప్పటికీ 70 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల వయసులో కూడా ఆయన రికార్డులు కొడుతున్నారంటే దాని గురించి మనం మాట్లాడడానికి కూడా సరిపోం. ఆయన వయసులో సగం వయసు కూడా లేనటువంటి నాకే ఆయన రికార్డుల గురించి పూర్తిగా తెలియదు. అలాంటిది ఆయన స్థాయి గురించి, ఆయన రికార్డుల గురించి మాట్లాడే స్థాయి నాకు ఉంటుందో చెప్పండి. ఏదేమైనా బాస్ ఎప్పుడు బాసే. ఇంకా నిజంగా చెప్తున్నాను కదా, థియేటర్లు అయితే కళకళలాడిపోతున్నాయండి. ప్రతి ఇల్లు సంక్రాంతికి ఎలా ముస్తాబవుతుందో సినిమా థియేటర్లకి ఒకప్పుడు నేను బాగా గుర్తు, మృగరాజు అనే సినిమాకి కుర్చీలు పెట్టి సినిమా చూసాం. ఆ సినిమా ఆడలేకపోవచ్చు, బట్ కాకపోతే ఆ సినిమా థియేటర్లో సీట్లు ఖాళీ లేకపోతే చైర్స్ వేసుకుని కూర్చున్నటువంటి సందర్భం ఉండేది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 20-25 ఏళ్ల తర్వాత ఇప్పుడు చిరంజీవి గారి పుణ్యం అంట, మన శివశంకర్ వరప్రసాద్ పుణ్యం అంట, మళ్ళీ అలాంటి రోజులు థియేటర్లో మనకు కనిపించాయి. థియేటర్స్కి సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, అక్కడ టీలు కాఫీలు పాప్కార్న్ అమ్ముకునే వాళ్ళకైతే వాళ్ళ ఆనందానికి హద్దులే లేవని చెప్పాలి. మళ్ళీ 80s 90sకి తీసుకెళ్ళిపోయారండి మమ్మల్ని. అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మన చిరంజీవి గారి పుణ్యం అంట. సినిమా థియేటర్కి ఇంత కళ వస్తుందా, సింగిల్ స్క్రీన్స్కి ఇంత కళ వస్తుందా అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హోప్స్ ఇచ్చారు చిరంజీవి గారు. ఆయన హిట్తో పాటు మా సింగిల్ థియేటర్స్కి మేము కూడా ఒక మంచి సినిమా వస్తే, చిరంజీవి గారు లాంటి హీరో ఇంకా సినిమాలు చేస్తే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందో, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అవుతాయో, ఇంకా మేము థియేటర్స్ నడుపుకోవచ్చు అనుకునేటువంటి దానికి ఒక హోప్ ఇచ్చారని చెప్పచ్చు.